విభేదాలతోనే ఎన్నికల కమిషనర్ అరుణ్ గోయల్ రాజీనామాపై చర్చ, బెంగాల్లో పోలింగ్పై సీఈసీతో అభిప్రాయ భేదాలు, ఆ రాష్ట్ర పర్యటన మధ్యలోని ఢిల్లీకి గోయల్ పైన, అనంతరం 3 రోజులకే పదవికి రాజీనామా, నిర్ణయాన్ని మార్చుకోవాలని కోరిన కేంద్రం, ససేమిరాన కమిషనర్, ప్రభుత్వ వర్గాలు వెల్లడి, ఒత్తిడికి తలవంచిన గోయల్కి సెల్యూట్, మమత, బెంగాల్ హైకోర్టు మాజీ జడ్జిలా గోయల్ కూడా లోక్సభకు పోటీ చేస్తారు, జయ రమేష్, ఈ నెల 15 లోపు 2 కొత్త కమిషనర్ల నియామకం, ప్రధాని సారథ్యంలో భేటీ కానున్న ఎంపిక కమిటీ అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే టారిఫ్ తూచ్ అంటూ ఒకసారి టారిఫ్ ఆమోదించాక ఏడాదంతా ఆ ఛార్జీలు అమలవాలి, కానీ జగన్ హయాంలో అంతా రివర్స్, ట్రూ అప్ పేరిట దొడ్డిదారి బాదుడు, ఎప్పుడు కావాలంటే అప్పుడు విద్యుత్ వినియోగదారులపై ఛార్జీల మొత్తం 5 ఏళ్లలో 24,593 కోట్ల భారం, నేడు వార్షిక టారిఫ్ విడుదల అన్నటువంటి వార్తని ఇక్కడ హైలైట్ చేశారు. వాళ్ళ టారిఫ్ను రేట్లు పెంచకుండా రిలీజ్ చేయబోతున్నారు, ఎందుకంటే ఎలక్షన్స్ కాబట్టి కరెంట్ ఛార్జీలు పెంచబోమని చెప్పబోతున్నారు. కాబట్టి అబ్బెబ్బే అదేం కాదు, ట్రూ అప్ ఛార్జీలు చంద్రబాబు టైంలోనే కదా ట్రూ అప్ ఛార్జీలు అనేది ప్రారంభించింది, వీళ్ళు కొనసాగిస్తున్నారు, వీళ్ళు మార్చలేకపోయారు, దీన్ని కొంచెం జిమ్మిక్ చేసి రాయటం అన్నట్టు. లేకపోతే అక్కడికి